అందరికీ నేను ఈరోజు అయితే కాకరకాయ కారం అయితే చేస్తున్నానండి. నేను కాకరకాయ కారం ఏ విధంగా చేస్తాననేది మీకు ప్రతిదీ చూపిస్తాను చూడండి. ముందుగా అయితే కాకరకాయ కారం చేసేటప్పుడు ఇంక ఈ టిప్స్ అనేది ఫాలో అయితే ఇంకా మనకైతే కాకరకాయలో ఇంకా ఆయిల్ అనేది తక్కువగా పీల్చేసిద్ది, అంతగా కూడా ఆయిల్ పట్టదనమాట. మా నాయనమ్మ ఇంతకు ముందుగానే వచ్చి ఇంకేందమ్మా కాకరకాయలు మొత్తం అయితే ఇంకా ఆ విధంగా ఉంచేసుకున్నా పండిపోతున్నాయి, ఇంకటి నేనైతే శుభ్రం చేస్తానని చెప్పేసి ఇంకా చిక్కు తీసేసి రౌండ్స్గా కోసేసి ఇంక ఉప్పులో అయితే బాగా కడిగేసిందండి. నేనైతే ఇదిగోండి ఎండలో అయితే ఎండబెడుతున్నాను. ఎండలో ఎండబెడితే మనకు అనేది ఆయిల్ తక్కువగా పీల్చేసిద్ది. పరుపులు అలానే బట్టలు మొత్తం ఉతికేసుకున్నాను. ఇంకా అయితే కాకరకాయ ముక్కలు అయితే ఇంకా మనకి బాగా అనేది ఎండినాయి కదా ఒక రకంగా అయితే, అదిగోండి ఇంకా ఆ విధంగా వెండిని నేనైతే ఇంకా ఆయిల్ అయితే వేడి చేసేసి సాయంత్రం పూట అయితే ఇంక ఇలా కాకరకాయ కారం అనేది చేస్తున్నానండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇంకా మొత్తం అయితే వేసుకుంటున్నాను కాకరకాయ ముక్కలు మొత్తం అయితే. ఇంకా ఆ విధంగా పొగలు వస్తున్న లేకే మనకి కెమెరా సరిగ్గా రావట్లేదు, అందుకే బిట్లుగా తీసేసి అయితే కలెక్టింగ్ చేస్తున్నాను అనమాట. మొత్తం అయితే ఇంకా ఆ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే కాకరకాయలు కట్ చేస్తే ఒకటి చిన్నది ఒకటి పెద్దగా కట్ చేస్తానని చెప్పేసి మా నాయనమ్మ అయితే మొత్తం ఒకటే విధంగా అయితే కట్ చేసేసింది. మొత్తం ఆ విధంగా కట్ చేస్తే మనకేంటంటే ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఇంకా అంతగా అంటే చిన్నవి ముందే ఎగటం పెద్దవి తర్వాత ఎగటం అట్లా ఉండదు అనమాట. ఆ విధంగా అయితే చేసేసుకున్నాను కదా. ఉప్పులోనే బాగా కడిగేసిందండి పసరిపోయేంత వరకు, అందుకే ముక్క కూడా బాగా ఉప్పంగా ఉండిద్దిలే. కారం పట్టేటప్పుడు ఇంకా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకో, ముక్కల్లో మాత్రం అసలు మాకు ముక్క అనేది కష్టమైద్దని చెప్పింది మా నాయనమ్మ అయితే. అందుకని చెప్పేసి ఇంకా ఏం వేయలేదనమాట, సాల్ట్ కానీ కల్లుప్పు కానీ కారంలోనే పట్టేసుకుందామని చెప్పేసి ఇంకా ఈ జీలకర్ర తాలింపు మొత్తం అయితే ముందుగా వేస్తే ఇంకా ఎక్కడ మాడిపోతాయా అని చెప్పేసి కాకరకాయ ముక్కలు అయితే సగం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత అయితే తెరమత మొత్తం వేస్తున్నానండి. ఆ విధంగా అయితే సగం పాటు బాగా వేగినాయి కదా, ఇంకా అట్లా వేగిన తర్వాత అయితే పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలు వేసుకుంటే ఏంటంటే మనం కాకరకాయ కారంతో ఇంకా భోజనం చేసేటప్పుడు ముద్దకి అలా తిరుమతి గింజలు అలానే పల్లీలు తగులుతుంటే ఇంకా తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపించింది అనమాట. మొత్తం అయితే ఆ విధంగా అయితే బాగా ఫ్రై అయినాయి కదా, ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరో పక్క అయితే ఇంకా తెపాలు తీసేసుకొని ధనియాలు జీలకర్ర పల్లీలు ఈ మూడు అయితే లైట్గా ఫ్రై చేసేస్తే అయితే కారం అయితే పడుతున్నానండి. ఇంక ఈ కాకరకాయ కారంలో కొబ్బరి పొడి కానీ వెండి కొబ్బరి కానీ అదే కారంలో మిక్సీ పట్టేసుకున్నా కానీ మనకు టేస్ట్ బాగానే ఉండిద్ది. ఇంకా నాకేంది ఇప్పుడు కొబ్బరి తింటున్నా కానీ కొబ్బరి పడట్లేదండి, ఇంకా ఇంకా అదే కొబ్బరి తేపులు వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి మనకి వస్తూ మనం ఎందుకంటే తినడం అని చెప్పేసి ఇంకా ఈ కర్రీస్ ఏమైనా చేసుకున్నా కానీ తినబుద్ధి కావట్లేదని ఇంక ఇలా కాకరకాయ కారం అయితే చేసుకుంటున్నాను. ఈ మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను కదా, కారం అయితే తీసేసుకున్నాను. ఇంకా ఎక్కువగా కారం ఉన్నా కానీ తినబుద్ధి కదని చెప్పేసి కారం తక్కువతో ఇంకా కారం తీసేసుకొని ఫ్రై చేసుకున్న మొత్తం కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మనకు కొంచెం కలరింగ్ ఉంటే బాగుండిద్దని చెప్పేసి పసుపు వేసుకున్న తర్వాత ఇంకా టేస్ట్కి సరిపడా కల్లుప్పు అలానే కరివేపాకు వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకున్నాం కదా, అట్లా కచ్చాపచ్చగా పట్టేసుకున్న తర్వాత చున్నులపాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నామండి. ఇంకా అలా స్టవ్ ఆపేసాను, ఎందుకంటే అప్పటికే బాగా ఫ్రై అయినాయి, మళ్ళీ కారం కూడా మాడిద్దని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఆ విధంగా అయితే చేసేసుకుంటున్నాను. మనకి స్టీల్ కడాయిలో చేశాను కదండి కాకరకాయ కారం అయితే, ఇంకా ఆ విధంగా ఉన్నప్పుడైతే ఏది ఆ కాకరకాయ కారం అలా చూసిన తర్వాత ఏంటి కారం లాగా ఉండాల్సింది కర్రీ లాగా ఉందని చెప్పేసి చాలా భయపడ్డానండి. ఇంకా అలా స్టీల్ కడాయిలో చేసేలేకే ఇంకా ఆయిల్ అనేది ఫస్ట్ మనకు అట్ట అనిపించింది. ఇంక వేడి మొత్తం బాగా పోయిన తర్వాత చూడండి మనకు కాకరకాయ కారం అనేది ఏ విధంగా ఉందో. ఆ విధంగా ఉంటే మనకి చాలా రోజులు నిలువ కూడా ఉండిద్ది. వేడివేడి అన్నంలో ఇంకా అలా కారం వేసుకుని తింటే చాలా బాగుండిద్ది అనమాట. ఎక్కువగా మా ఇంట్లో మా అమ్మ కానీ మా నాయనమ్మ కానీ చేస్తే కాకరకాయ కారం తింటే చేదుగా ఉండిద్దేమో మంట పుట్టిద్దేమో అని చెప్పేసి చాలా భయపడేదాన్ని. కాకరకాయ కారం అయితే టేస్ట్ చాలా బాగుంది. వీడియోస్తే ప్లీజ్ లేక